హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మటన్ గ్రేవీ విత్ పరోటా, దోశ కూడా బాగుంటుంది. దీనికి చాలా టేస్టీగాను ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. దీనికి కావాల్సింది కొబ్బరి, సోంపు, చెక్క, లవంగము, రెడ్ చిల్లీ, పుదీనా, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్, గార్లిక్ జింజర్ పేస్ట్, టమాటో, ఆనియన్. 1 టమాటో 1 ఆనియన్ చాలు. మటన్కి టమోటా ఆప్షన్ అండి, వేస్తే వేస్తారు లేకపోతే లేదు. నాకు మటన్కి టమోటా వేసి అది పుల్లగా ఉంటుంది అనేసి టమోటా వేయరు కొద్దిమంది. నాకు అలవాటు అయిపోయింది, అందుకనేసి నేను టమోటా వేస్తున్నాను. మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను దీనికి. అలా టమాటోని, ఆనియన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత ఇలా అన్నీ వేసేసుకుంటాను. స్పైసెస్ అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కొద్దిసేపు మగ్గనిస్తాను. 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మగ్గనిస్తాను. ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ అనేది తక్కువ అవుతుంది అందుకనేసి ఇలా మగ్గనిస్తాను. గ్యాస్ట్రిక్ అనేది ఉండదు. కొద్దిమందికి మసాలాలు ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ అయిపోతుంది కదా, అందుకనేసి ఇలా కొద్దిసేపు మగ్గనిస్తాను. మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్లో కొరియండరు, పుదీనా వేసేసి అది కూడా ఫుల్ మగ్గిపోవాలి. అది కూడా ఫుల్ మగ్గిపోయిన ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇలా ఫుల్ మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిపోతుంది కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత మిక్సీలోకి పెట్టుకోవాలి. ఇది చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మటన్కి నేను 2 చిల్లీస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని కొద్దిసేపు వేడిపైన కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇది కూడా ఫుల్గా మగ్గనిచ్చేస్తాం కదా మనము. ఇలా అన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత లాస్ట్లో గార్లిక్ జింజర్ పేస్ట్ 1 స్పూను, కొద్దిగా మటన్ మసాలా 1 స్పూను, మటన్ మసాలా 1/2 స్పూను చిల్లీ పౌడర్, 1/2 స్పూను ధనియా పౌడర్, లాస్ట్లో కొద్దిగా 1 స్పూను మటన్ మసాలా వేసుకొని 1 or 2 స్పూన్స్ మటన్ మసాలా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ మసాలానంతా ఇలా గ్రేవీలోకి వేసేసుకున్న తర్వాత ఇట్లా చూడండి, ఇలా ఫుల్ థిక్గాను అయిపోతుంది. ఇది ఫుల్ బాయిల్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక 6 or 7 విజిల్స్ పెట్టుకున్న తర్వాత 10 విజిల్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఓపెన్లోనే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పెట్టేస్తే మనకి గ్రేవీ అనేది ఇలా తయారైపోతుంది. చాలా టేస్టీగాను ఉంటుంది, చాలా బాగుంటుంది. పరోటాలు రెడీమేడ్ వేనండి తెచ్చింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.